హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అక్టోబర్లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్లో ఫ్లాగ్షిప్ మోడల్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి. బట్ ఇవి ఫస్ట్ చైనాలో లాంచ్ చేస్తున్నారు, తర్వాత గ్లోబల్గా అయితే తీసుకొని వస్తారు. అండ్ మనకి క్వాల్కామ్ నుంచి కొత్త చిప్సెట్, మీడియాటెక్ నుంచి కూడా కొత్త చిప్సెట్ రాబోతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్సెట్ని అక్టోబర్ 21 ఆర్ 23 ఈవెంట్ అయితే జరగబోతుంది. మీడియాటెక్ మనకి డైమెన్సిటీ 9400 చిప్సెట్ని తీసుకొని వస్తుంది. అక్టోబర్ 7th ఆర్ 9th ఈవెంట్ అయితే జరగబోతుంది. అండ్ మీకు అక్టోబర్లో బిలో 20,000 బడ్జెట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్క మోడలే లాంచ్ అవబోతుంది, అది కూడా మోటరోలా నుంచి. మోటరోలా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎవ్రీ మంత్ ఈ 2024 ఎవ్రీ మంత్ ఏదో ఒక కొత్త ఫోన్ అయితే తీసుకొని వస్తుంది. ఈ మోటరోలా G75 మోడల్ని అయితే ఈ అక్టోబర్లో తీసుకొని రాబోతుంది. ఈ G75 స్పెక్స్ కనుక మీరు చూసినట్లయితే 6.8 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 600 సెన్సార్తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అండ్ మనకి వాటర్ రెసిస్టెంట్ను కూడా ఇంక్లూడ్ చేసి స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తుంది. మీకు మిడ్ ఆఫ్ ద అక్టోబర్లో ఈ G75 మోడల్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే మిడ్ రేంజ్లో అండర్ 30,000 బడ్జెట్లో రెడ్మీ నోట్ 14 సిరీస్ని అయితే తీసుకొని రాబోతుంది. ఈ సెప్టెంబర్ 26th చైనాలో లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. గ్లోబల్గా అక్టోబర్ ఎండ్లో లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే తీసుకొని వస్తారు. మనకి ఇందులో మెయిన్గా ఈ 14 సిరీస్లో వీళ్ళు బాగా ఫోకస్ చేస్తుంది డ్యూరబిలిటీ, అలాగే IP సర్టిఫికేషన్. మనకి ఇందులో స్పెక్స్ చూసినట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తున్నారు. అండ్ మీకు 50 మెగాపిక్సెల్ త్రిబుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. IP68 ఆర్ 69 ప్రొటెక్షన్తో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేసి 5500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మనకి రెడ్మీ అంటేనే నోట్ సిరీస్కి ఒక స్పెషల్ క్రేజ్ అయితే ఉంది. మనకి దగ్గర 8 years నుంచి నోట్ సిరీస్ అనేది బాగా క్లిక్ అయింది. ఈ నోట్ 14 సిరీస్ ఎంతవరకు రీచ్ అవుతుందో కూడా చూద్దాం, వెయిట్ అండ్ సీ. అండ్ 30,000 to 50,000 బడ్జెట్లో ఒక్కటే ఫోన్ ఇండియాలో లాంచ్ అవబోతుంది, అది కూడా ఇన్ఫినిక్స్ హీరో ఫ్లిప్ ఫోన్. ఈ మొబైల్ స్పెక్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మెయిన్ స్క్రీన్ 6.9 inches LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ కవర్ స్క్రీన్ 3.6 inches AMOLED డిస్ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 8020 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. అండ్ 4720 mAh బ్యాటరీ, 70W వైర్డ్ ఛార్జర్. మెయిన్గా అక్టోబర్ మిడ్ రేంజ్లో అయితే ఈ మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే మీరు బిలో 50K బడ్జెట్లోనే ఫ్లిప్ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ తక్కువ బడ్జెట్లో ఫ్లిప్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు అండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మనకి అబోవ్ 50,000 బడ్జెట్లో ఉన్న ఫ్లాగ్షిప్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనకి సామ్సంగ్ S24 FE 5G రాబోతుంది. మనకి సెప్టెంబర్ 26th అన్ప్యాక్డ్ లాంచ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. అక్టోబర్లో మనకి ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఈ సామ్సంగ్ S24 FE 5Gతో పాటు గెలాక్సీ ట్యాబ్ S10 సిరీస్ని కూడా లాంచ్ అయిపోతుంది. ఈ S24 FE 5G స్పెక్స్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి Exynos 2400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ త్రిబుల్ రేర్ కెమెరా సెటప్, 8GB RAM, 4500 బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు కనుక ఈ S24 FE 5G కోసం మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయకండి, ఎందుకంటే ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ సేల్ మాత్రం రన్నింగ్లో ఉంది. ఈ సేల్లో S23 FE 5G మీద అరౌండ్ 28,000 బడ్జెట్లో ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్తో వచ్చేసింది. ఖచ్చితంగా చాలా మంచి డీల్. ఆ డీల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీలో ఎవరైనా సామ్సంగ్ లవర్స్ ఉన్నా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. ఖచ్చితంగా చాలా మంచి డీల్. మళ్ళీ ఆ డీల్ అయితే రాదు. తొందరగా సామ్సంగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఆ డీల్ని గ్రాప్ చేసుకోండి. అండ్ షామీ మిక్స్ ఫ్లిప్ ఈ అక్టోబర్లో లాంచ్ అవబోతుంది. ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ అయింది. అండ్ ఇందులో ఉన్న స్పెక్స్ కనుక మీరు చూసినట్లయితే ఇందులో మనకి 120Hz 1.5K LTPO AMOLED డిస్ప్లే, 3000Hz పీక్ బ్రైట్నెస్, 8 Gen 3 ప్రాసెసర్తో 4780 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మనకి గ్లోబల్గా అక్టోబర్ 2nd or 3rd వీక్లో ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ టెక్నో పాంతం V Fold 2 ఈ ఫోన్ కూడా ఇండియాలో లాంచ్ అవబోతుంది. మనకి మిడ్ ఆఫ్ ద అక్టోబర్ 2nd వీక్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఉన్న స్పెక్స్ కనుక చూసినట్లయితే మనకి ఇందులో 7.8 inches మెయిన్ స్క్రీన్, 2K AMOLED డిస్ప్లే అండ్ కవర్ స్క్రీన్ వచ్చేసి 6.4 inches ఫుల్ హెచ్డి AMOLED స్క్రీన్. బ్యాక్ సైడ్ త్రిబుల్ రేర్ కెమెరా సెటప్ 50+50+50, ఫ్రంట్ డబల్ కెమెరా సెటప్ 32+32, 5750 mAh బ్యాటరీ, 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. Fold 1 మనకి తక్కువ ప్రైస్లో లాంచ్ చేసింది. అండ్ Fold 2 కూడా తక్కువ ప్రైస్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ ఎక్స్పెక్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే మనకి క్వాల్కామ్ ఆల్రెడీ మనకి కొత్త చిప్సెట్ని తీసుకొస్తుందని చెప్పాను కదా. మనకి ఈ క్వాల్కామ్ చిప్సెట్ని లాంచ్ చేసిన తర్వాత మనకి షామీ నుంచి 15 సిరీస్ రాబోతుంది. ఇందులో స్పెక్స్ చూస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 4తో 50 మెగాపిక్సెల్ త్రిబుల్ రేర్ కెమెరా సెటప్, IP68తో 4800 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అక్టోబర్ లాస్ట్ వీక్లో గ్లోబల్గా తీసుకుని వస్తున్న తర్వాత ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ వివోలో మనకి X200 సిరీస్ కూడా మనకి అక్టోబర్ 14th చైనాలో లాంచ్ అవబోతుంది. ఇందులో స్పెక్స్ చూసినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తున్నారు. అండ్ మనకి 50 మెగాపిక్సెల్ త్రిబుల్ రేర్ కెమెరా సెటప్ కూడా ఇంక్లూడ్ చేశారు. వివో X సిరీస్ అంటేనే కెమెరా
కెమెరానే మేజర్ రోల్ అండ్ కెమెరానే బాగా హైలైట్ కూడా. ఇందులో ఈ X200 సిరీస్లో ఎటువంటి ఇన్నోవేషన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి 5600 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మనకి అక్టోబర్ 14th చైనాలో లాంచ్ అవబోతుంది. అండ్ ఇంకొకటి OnePlus 13 సిరీస్ని అక్టోబర్ లాస్ట్ వీక్లో చైనాలో లాంచ్ చేయబోతుంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తున్నారు. 50 మెగాపిక్సెల్ త్రిబుల్ రియల్ కెమెరా సెటప్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ 2024లో మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ లాంచ్ చేసిన మోడల్స్ అన్నీ కూడా బ్యాటరీ సైజ్ని ఇంక్రీజ్ చేస్తూ తీసుకొని వస్తుంది. మనకి 6000 mAh బ్యాటరీని ఇంక్రీజ్ చేసినా మనకి వెయిట్ మాత్రం పెరగట్లేదు. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ iQOO 13 సిరీస్ కూడా అక్టోబర్ లాస్ట్ వీక్లో చైనాలో లాంచ్ చేయబోతుంది. మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో 2K LTPO 144 AMOLED స్క్రీన్తో 50 మెగాపిక్సెల్ త్రిబుల్ రియల్ కెమెరా సెటప్ అండ్ ఇందులో కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. iQOO 12 ఆల్రెడీ బాగా సక్సెస్ అయింది. iQOO 13 ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో కూడా వెయిట్ అండ్ సీ చూద్దాం. బట్ ముందుగా చైనాలో లాంచ్ అవుతుంది, తర్వాత ఇండియాకి తీసుకొని వస్తారు. ఓవరాల్గా ఇప్పుడు మాట్లాడిన మొబైల్స్ అన్ని అక్టోబర్ మంత్లో రాబోతున్నాయి. బట్ మీరు వీటి కోసం మాత్రం వెయిట్ చేయకండి. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. ఈ సేల్లో మొబైల్స్ మీద భారీ డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఈ సేల్ ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్, మళ్ళీ రాదు కూడా. అండ్ ఈ సేల్లో ఉండే ఆఫర్స్ ఎవ్రీ బ్రాండ్ ఎంతెంత డిస్కౌంట్ ఇస్తుంది అనేది డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియోస్ ఇక్కడ ఎండ్ కార్డ్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. బై బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ వెళ్దాం. బాయ్.